ఇప్పుడు అలాగే చాలా మందికి చిన్న పిల్లలు ఇళ్లలో మదర్స్కి సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ చైల్డ్ ఉన్న మదర్స్ అయితే ఇంకా ఎక్కువ ఆ పిల్లల మీద కాన్సన్ట్రేషన్. స్కూల్కి వెళ్తే ఆడు వచ్చే వరకు భయపడుతూ ఉంటారు. వాడికి కొంచెం జనరల్గా కోల్డ్ చేసిన జ్వరం తగిలినా కానీ ఇంకా వీళ్ళు తెల్లవారులు నిద్రపోకుండా వీళ్ళకి ముందు జ్వరం వచ్చే సంఘటనలు చూస్తూ ఉంటాం. ఇంకా వాడు 2 రోజుల్లో కోలుకునేదానికి వీళ్ళు 1 వీక్ సిక్ అయిపోయి ఉంటారు. దీని ఎంత ఫోబియా ఉంటుందంటే ఆ మదర్కి, నేను చూసాను సార్. దాని నుంచి ఎలా బయటకు రావాలంటారు సార్? నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటివి ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎవరి భవిష్యత్తుని, ఎవరి ఫ్యూచర్ని, ఎవరి లైఫ్ని నేను డిక్టేటే చెయ్యలేను. నా పిల్లలు నీ పిల్లాడు ఏమవుతాడు నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు. అంటే మంచిగా వాళ్ళని సెటిల్ చేసేస్తే నాకు చాలండి అంది ఒక ఆవిడ. అంటే ఒక తల్లిగా అలాగే కోరుకుంటారు. దాన్ని అప్సెస్ అయిపోకూడదు. దాన్ని ఇంకా నువ్వు వాళ్ళని సెటిల్ చేసే ఛాన్సే లేదు నీకు. వాళ్ళు ఎలా సెటిల్ అవుతారో మనం ఓన్లీ చెయ్యగలిగినవి చేస్తాం. ఒక అతను తెలుసు నాకు, అప్పు చేసి మరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు. పిల్లలకి మనం ఆ మాత్రం చేయాలి కదండి, అవసరం లేదు. చాలా మంది ఉన్నారు సార్, అవసరం లేదంటున్నా నేను ఆస్తులు అమ్ముకొని. నేను గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు తెలుసు నాకు. సో వాళ్ళు ఎలా అవ్వాలి అన్నది ఇట్స్ దేర్. వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవుతారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ నువ్వు పెద్ద అప్పులు చేసి మరి ఓ స్కూల్లో వేసినంత మాత్రాన కాదు. అది వీళ్ళు ప్రేమ అనుకుంటారు. తర్వాత నేను అలాంటి పేరెంట్స్నే, నీ కోసం ఇంత కష్టపడి నేను చేస్తే నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతున్నావరా అనేవాళ్ళు తెలుసు. సో వీళ్ళు ఎలా అనుకుంటారంటే బికాజ్ నేను 1 లక్ష కట్టేసి నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తాను కాబట్టి వీళ్ళు ఇంకెప్పటికీ అసలు అలా ఎదిగిపోతారేమో. నేను చెప్పిన మాట వినాలి, నేను ఇంత కష్టపడి చదివించాను, నేను ఇన్ని డబ్బులు పెట్టాను, ఇంత ఆస్తులు అమ్మాను కాబట్టి ఈ బిడ్డ మీద సర్వ హక్కులు నాకే ఉంటాయి. అదే కదా మనకి. అందుకే అరిషట్ వర్గాలు అందులో శత్రువులు 6 శత్రువుల్లో మోహము అలాంటి భయంకరమైన శత్రువు. పిల్లల మీద అలా మోహం పెంచుకుంటే అది విల్ కిల్ us. నా కొడుకు బాగుంటే చాలు, కొడుకు బాగుంటే చాలు, కొడుకు బాగుంటే చాలు. ఆ కొడుకు అమెరికాకి వెళ్ళాడు, ఫోన్ కట్ చేశాడు, ఆమెతో మాట్లాడు, నువ్వు నన్ను ఇన్ని రోజులు టార్చర్ పెట్టావు, నేను మాట్లాడినట్టు ఫినిష్ అయిపోయింది. ఆమె లైఫ్ స్మాష్. ఆమె అలా కూర్చుని ఉంటుంది బాల్కనీలో. సో పాయింట్ ఈజ్ నువ్వు అంతగా ఎవరి లైఫ్ని ఇంక్లూడింగ్ నీ లైఫ్ నువ్వు అంత ప్రెడిక్ట్ చేసుకుంటూ పోవద్దు. అన్ని కరెక్ట్ కావాలి జరగవు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు రావు, కొన్నిసార్లు తప్పు జరుగుతాయి. దట్స్ ఓకే. చాలా చాలా యాక్సెప్ట్ చేయాలి. అసలు యాక్సెప్టెన్స్ దాటి పైకి నేను ఎవరిని అసలు యాక్సెప్ట్ చేయడానికి, ఎలా వస్తే లైఫ్ అలా తీసుకుంటాను కదా. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఈ ఓవర్ యాక్షన్ కూడా తగ్గించేసుకోవాలి మనం. దట్ నేను ఎవరిని అసలు ఫర్ వాట్, నాకు నచ్చినట్టుగా నీ లైఫ్ ప్రపంచం అంతా ఎందుకు కదలాలి? పక్కనున్నవాడు మాట వినకపోతేనే తట్టుకోలేకపోతే ఎందుకంత బాధ? ఎవరు మన మాట వినడం అవసరం లేదు. కొన్ని చోట్ల యాజ్ ఎ పేరెంట్ ఇలా చేస్తే బాగుంటుంది అని గైడ్ చేస్తావు, కొన్ని చోట్ల రిసోర్సెస్ కట్ చేస్తావు, అంతవరకే. వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అన్నది నువ్వు డిసైడే చేయొద్దు. వాళ్ళకి ఏం కావాలన్నా యూ ప్రొవైడ్ నీ పాసిబిలిటీలో. ఓకే, పిల్లలు కూడా చాలా మొండిగా తయారవుతున్నారు సార్. అంటే ఇప్పుడు బికాస్ అన్ని ఇస్తున్నాం కదా ఈజీగా, అన్ని చేతులారా అందుతుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది విలువ? అన్ని చేతికి తెచ్చిస్తున్నాం మనం. అసలు ఇంత కష్టం కూడా లేకుండా దిస్ ఇస్ మార్కెట్ డ్రివెన్ ఫాల్స్నెస్. ఇప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తున్నది అక్కడ వెస్టర్న్ నుంచి అప్పు తెచ్చుకున్న ఒక హాఫ్ నాలెడ్జ్డ్ కల్చర్. పిల్లల్ని ఏమనకూడదు, పిల్లల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి. టీచర్స్ కొట్టరు, ఇంట్లో పేరెంట్స్ స్కూల్ బ్యాగ్ బరువు మోయకూడదు, తెలుసా? అవును, ఎంత కష్టమో పాపం. చాలా ఉన్నాయి సార్ కండిషన్స్. సో ఇలాగా అక్కడి నుంచి హాఫ్ తెచ్చుకుంటాం, వెస్టర్న్ కంట్రీ నుంచి కొంచెం అప్పు తెచ్చుకుంటాం, అది ఇప్పుడున్న మన కల్చర్కి రుద్దుతాం. అది సగం మిక్స్చర్ అయి ఇంకోలా తయారవుతారు. అవును సార్, పిల్లల్ని ఏమన్నా అనాలన్నా భయపడాల్సింది వస్తుంది. వెంటనే వాడు 5th క్లాస్ 6th క్లాస్ చదివేవాడు కూడా ఏం చేసావమ్మా అనే వరకు కూడా ఏమైనా గట్టిగా అంటే వెళ్ళి డోర్ వేస్తాడు, లోపలికి వెళ్ళి డోర్. ఇక్కడ బయట అమ్మా నాన్న అయ్యో బాబు ఏమైపోయిందని డోర్లు కొడుతూ కూర్చుంటారు. సో నేనేమంటా అంటే అటు టూ రూడ్ గా ఉండద్దు, ఇటు టూ ఈజీగా ఉండద్దు.
బికమ్ కరెక్ట్ పేరెంట్. గుడ్ పేరెంట్ అవ్వద్దు, కరెక్ట్ పేరెంట్. ఓకే, నువ్వు గుడ్, నేను మంచి అయిపోవాలి, నా పిల్లలకి నేను మంచి అయిపోవాలి కంటే వాట్ ఈస్ రైట్ ఇక్కడ? నీ పుస్తకాలు నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువుకోవాలి కదా, పుస్తకాలు తీసుకోవాలి కదా, సర్దుకోవాలి కదా. నేను సర్దను. ఓకే, నీకు ఆకలేస్తుంది అనుకో, ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్. నీకు తెలియాలి, నీకు ఆకలేస్తుందా, నన్ను వచ్చి అడుగు, నేను పెడతాను. మనమే వెంటపడి, నేను చూసాను ఒక అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ కి వెళ్తోంది. ఈ అమ్మాయి ఇలా చదువుతూ ఉంటే ఈమె ఇట్లా నీళ్లు పోసి ఇట్లా తుడుస్తుంది కూడా, కర్చీఫ్ వేసి. జనరల్ గా ఇళ్లలో జరిగాయి అవే సార్. అంత సీన్ ఈ దేనికి ఇవ్వకూడదు. ఇది నిజంగా తెలుసుకుని, నిజంగా ఎవరైనా గవర్నమెంట్స్ వింటుంటే వాళ్ళు, అవునా 2 గాజు బొమ్మలా పెంచుతున్నామా, కింద పడితే టప్పుమని పగిలిపోతాయి. సో 2 గాజు బొమ్మ అవ్వద్దు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి, అలా అని కొట్టి చంపేయకూడదు, అలా అని వాళ్ళని 2 లైట్ గా వదలకూడదు. దే షుడ్ నో 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, భయము, భక్తి. దేనికో దానికి ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ పోలీస్, ఫియర్ ఆఫ్ లా, సంథింగ్. అరే చేస్తే తప్పు అనేది ఉండాలి, తప్పుకి భయపడాలి. మైండ్ ముందు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్ప ప్రవర్తనలో మార్పు రాదు. తప్పుకి భయపడాలి, లేదా ఇవన్నీ కాకపోతే ఒక భక్తి, సమ్వన్ ఈజ్ వాచింగ్ మీ అనేది ఉండాలి. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ మోరల్స్ అన్నిటికంటే హయ్యర్ పెట్టాలి. వాల్యూ సిస్టమ్, దట్ నేను నా వల్ల ఎవ్వరికి హాని చేయకూడదు, హాని కాకూడదు, నా వల్ల నన్ను నేను డ్యామేజ్ చేసుకోకూడదు, ఆనందాన్ని చూస్ చేసుకోవాలి. సింపుల్ గా కెమికల్ బేస్డ్ లేని, బయట నుంచి ఎవడో నాశనం అయిపోయి బాధపడే ఆనందం నాకొద్దు. ఇలాంటి చిన్న చిన్న వాల్యూస్ మీద నిలబెట్టాలి. అప్పుడు పిల్లలు ఆటోమేటిక్ గా బాగుపడతారు. అండ్ మనము ఏ దారి తీసుకున్నా, ఈ రోజుల్లో సక్సెస్ డెఫినేషన్ మారిందండి. ఇది చదివితేనే గొప్ప అని కాదు, ఇలా ఇచ్చేస్తేనే కాదు, బట్ ఎందులోకి వెళ్ళినా మోరల్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఐఎమ్ డూయింగ్ ఇన్ రైట్ పాత్. ఏది ఓవర్ గా థింక్ చేయను, ఏది నాకు నచ్చినట్టుగా జరిగిపోతే నేను చచ్చిపోతాననే డిప్రెషన్ లోకి పోను. కొన్ని నచ్చినట్టుగా జరగకపోవచ్చు, కొన్ని అనుకున్నట్టుగా అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవచ్చు, కొన్నిసార్లు నాకు ఆ పాతే కరెక్ట్ కాదని తర్వాత తెలిసి రావచ్చు, మారచ్చు. దట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అనే దాంట్లోకి వెళ్ళాలి. అది మాత్రమే పేరెంట్స్ నేర్పించాలి. మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ వస్తాయి. నేను చూసాను ఇంటర్మీడియట్ దాకా తోసి కబడ్డీ తోసి పాస్ అయిన వాళ్ళు కూడా తర్వాత చాలా గొప్ప పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు చూసాను. పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు, అప్పటిదాకా వాళ్ళ ఫాదర్ ఆర్మీలోనూ ఎక్కడో సమ్ BSF ఫోర్స్ లో ఉండి ఆయన అసలు ఇంటికే రాకపోయినా కూడా వీళ్ళు చాలా మంచిగా పెరిగిన పిల్లలు తెలుసు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు గొడవపడుతున్న దాంట్లో నువ్వు జాబ్కి వెళ్ళిపోతున్నావు, అందుకని వాడు ఎలా ఏర్పడితే అలా అయిపోతున్నాడు. ఆహా కాదు, వాళ్ళు ఎలా మారుతున్నారని చూసుకుని నువ్వు ఏం చేంజెస్ చేయగలవో చేసుకోవడం వరకే, గొడవ పడేంత వరకు వెళ్ళకూడదు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇట్ షుడ్ బి ఎ రిథమిక్ వే. లేకపోతే మనము ఇటులాగబోయి ఇటు పాడు చేసుకుంటాం. సో అటు 2 రకాల పిల్లలు, ఇటు ఒకటే డిప్రెషన్ లోకి వరి అయిపోయి టెన్షన్, అన్నిటికీ భయం, ఓ అంటే భయం, ఆ అంటే భయం టైపు. ఒకడు టూ మండి నేను అనుకున్నదే జరగాలనే టైప్. అసలు చెప్పిని కూడా తల్లిదండ్రుల మాట వినని పిల్లలే చాలా. ఆ 2 రకాలు డేంజరస్. ఓకే, అన్నిటికీ భయపడే ఒక అమ్మాయిని చూసాను నేను. అన్నిటికీ టీచర్ అమ్మేమంటుంది, నాన్న పిలిస్తే భయం. అలా ఉలికి అంత ఫియర్ లోనూ పెంచకూడదు. ఇటు అలా అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అడిగినవన్నీ చేసేసుకుని పో. సో యాజ్ సింపుల్ as గాజు బొమ్మలా పెంచదు, కొంచెం గట్టి చేయండి, కొంచెం పిల్లల్ని గట్టి చేయండి. వాళ్ళ స్కూల్ బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్ళచ్చు, తప్పులేదు. కొంత దూరం వరకు అట్లీస్ట్ వాళ్ళు తీసుకెళ్ళనివ్వండి, వాళ్ళకి తెలియనివ్వండి, పుస్తకాలు వాళ్ళు కరెక్ట్ చేసుకునివ్వండి, కవర్లు వాళ్ళు వేసుకొనివ్వండి. ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే ప్లీజ్ కంపేర్ చేసి చెప్పండి, నానా వాడు మంచిగా వస్తున్నా చూడు, నీ క్లాస్ వాడు మంచిగా వస్తున్నా నీకు రావట్లేదా, సో ఎక్కడో తప్పు జరుగుతుంది అన్న, కరెక్ట్ చేసుకో. నిన్ను కంపేర్ చేసేసరికి నేను చాలా అలా వద్దు. కంపేర్ ఈ రోజుల్లో మిర్చి బజ్జీ కొనాలన్నా కూడా 4-5 షాపుల్లో చెక్ చేసుకుని కంపేర్ చేసుకుని కొనుక్కుంటాము. ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఈ డాక్టర్ మంచిగా ఇంజెక్షన్ ఇస్తాడా వాడిస్తాడా కనుక్కునే వెళ్తాము. సో జీవితంలో ఏదో ఒక రోజున కంపారిజన్ వస్తుంది. ఇవి నేర్పించండి పిల్లలకి, ఏం కాదు. నువ్వు కంపేర్ చేసుకోకు, బట్ ఎవరైనా కంపేర్ చేస్తే తెగ పట్టించుకోకు అని చెప్పండి. తెగ పట్టించుకోకు, వాడెవరైనా కంపేర్ చేస్తున్నా, నన్ను అందరూ కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడు ఇది చాలా చూస్తున్నాం సార్, ఓపెన్ గానే చెప్పేస్తున్నారు పిల్లలు, వాడి మార్కులతో నాది కంపేర్ చెయ్యి, మాకు నాది నేనే చదువుకుంటా.
నాకున్న వేరే తెలివితేటలు వేరు, వాడుకునేవి వేరు, అలా చెప్తున్నారు ఓపెన్. అబ్సల్యూట్లీ. ఆ వేరే తెలివితేటలు దాంట్లో కంపేర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాడికి మ్యాథ్స్ కి కంపేర్ చేయకూడదు. అవును. ఓకే. కానీ సంగీతంలో కంపేర్ చేస్తాం. ఓకే. మ్యాథ్స్ లో కంపేర్. 10th క్లాస్ పిల్లలు అందరు ఉన్నారనుకో, ఆ 10th క్లాస్ 100 మంది పిల్లల్లో నీ కంపారిజన్ వస్తుంది. సో పిల్లలకు ఆ డిఫరెన్సియేషన్ నేర్పించాలి. ఇప్పుడు సినిమాల ప్రభావం వల్ల డోంట్ కంపేర్ అంటారు. అవునండి. డోంట్ కంపేర్ అనగానే వాళ్ళకి ఎలా చూపిస్తారంటే ఒక చాపని ఏనుగుని కంపేర్ చేసేస్తున్నారు అనుకుంటారు. నా టాలెంట్ వాళ్ళకి తెలియదు అంటాడు. 6th క్లాస్ 8th క్లాస్ లో టాలెంట్ తెలుసుకోవాల్సిన పనిలే, ముందు బేసిక్ స్ట్రాంగ్ అవ్వని. ఈ బేసిక్ స్ట్రాంగ్ అయ్యాక ఒక మైండ్ మెచ్యూరిటీ వచ్చాక నీకు తెలుస్తుంది నీ ఇంట్రెస్ట్ ఏంటి, అటు సైడ్కి అడుగులు వేయాలి. చిన్నప్పుడు పుట్టగానే నా టాలెంట్ వేరండి అని మొదలు పెట్టద్దు అసలు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి, స్ట్రాంగ్ అవ్వాలి, ఒబీడియన్స్ రావాలి, విన్నది గ్రహణం చేసుకునేటట్టు రావాలి, చేసుకున్నది మళ్ళీ రిప్రొడ్యూస్, ఇవన్నీ బేసిక్ స్కిల్స్. మా వాడు చాలా తెలివైన వాడండి, కానీ మార్కులు మాత్రం రావంటే పిచ్చి, అది తప్పదు. చాలా మంది పేరెంట్స్ అన్నిట్లో చాలా హైపర్ గా ఉంటాడండి, చదువు ఒకటి మాత్రం రావట్లేదు, తప్పంటున్నా. నేను అంటున్నానంటే అందులో అట్లీస్ట్ కొంచెం రావాలి, ఇంప్రూవ్ చేయాలి. నీకు అంత తెలివి ఉంది కదా, ఇందులో కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయి, తప్పులేదు. సో మనం పిల్లలకు నేర్పించాల్సిందంటే అన్ని దాంట్లో కొంచెం 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 మంచిగా నేర్చుకుంటాడు. నువ్వు ఒకే రోజు గొప్పవాడు అయిపోతావని కాదు, నీకు మార్కులు రాపితే నువ్వు వేస్ట్ అని కాదు, బట్ ఎక్కడైనా మంచి ఉందంటే చూసి నేర్చుకో. ఎక్కడైనా నీ ఫ్రెండ్ నీకంటే మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, ప్లీజ్ లుక్ అండ్ లెర్న్. నువ్వు వాడెవడో సినిమాలో సిగరెట్లు తాగితే చూసి నేర్చుకుంటున్నావే, మరి ఇక్కడ నీ ఫ్రెండ్ మంచి మార్కులు తెచ్చుకుంటే నేర్చుకోలేవా? నేర్చుకో అని చెప్పగలగాలి. మనము కంపారిజన్ అనే పేరుతో వాళ్ళు ఏం చేసినా నువ్వు బాగా చేయలే ఇస్ రాంగ్. అట్ ద సేమ్ టైం నీ ఫ్రెండ్తో నువ్వు, అరే మీ ఇద్దరు ఒకే క్లాస్ కదరా, ఒకే టీచర్ చెప్తాం కదా, వాడికి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఎప్పుడు గమనించావా అని చెప్పడం ఈజ్ గుడ్ థింగ్. ఓకే. మాట్లాడే విధానంలోనే కొంచెం చేంజెస్. సో అలా చేంజ్ చేస్తే నీ లైఫ్ లో ఏదో ఒక రోజు కంపారిజన్ వస్తుంది. నువ్వు పనిచేసే ఆఫీస్ లోనే ఆ కొలీగ్ బాగా చేస్తున్నాడా, ఈ కొలీగ్ బాగా చేస్తున్నాడా కంపారిజన్ వస్తుంది. దట్స్ ఓకే, లెర్న్ ఇట్. వాడు కంపేర్ చేశాడు కాబట్టి నేను చెడ్డవాడిని, నేను నాకు ఎందుకు పనికిరాను అని లేదు. యు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. అందుకని కంపేర్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. సో దట్ నీకు నువ్వుగా తెలుసుకొని చేయాలి. ఎవరైనా కంపేర్ చేస్తున్నారు అనుకో, అవి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నీకు నువ్వు కంపేర్ చేసుకుని తెలుసుకోవాలి, నేను ఎందుకు ఇలా ఉన్నా, ఇంకొంచెం బెటర్ అవ్వచ్చా, ఎందుకు తక్కువ వస్తున్నాయి మార్కులు ఇందులో అని. ప్లీజ్ కంపేర్ అండ్ లెర్న్. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్తో ఎప్పుడు ముందుకెళ్ళకండి. గుడ్ కంపారిజన్ అండ్ బ్యాడ్ కంపారిజన్ రెండు ఉంటాయి, తెలుసుకోవాలి. సో సగం 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 తెలుసుకుని ఆ లాజిక్ తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో ఇరికిస్తారు, అది వెరీ వెరీ రాంగ్. సో మైండ్ చేసే పనులలో ఇదొకటి. దట్ ఇక్కడ లాజిక్ తీసుకెళ్ళి ఇంకో చోట, అక్కడ లాజిక్ తీసుకెళ్ళి ఇంకో చోట పెడతారు. అలా పెట్టకండి ప్లీజ్, అలా చెయ్యకూడదు ఎప్పుడు కూడా. సో పేరెంట్స్ ఒకలాగా ట్రైన్ అవ్వాలి, పిల్లలు ఒకలాగా ట్రైన్ అవ్వాలి. వీటన్నిటికీ టైం పట్టినా ఇవన్నీ నేను బ్రేక్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నానంటే, బట్ స్టిల్ వాళ్ళ మైండ్ లో ఉండే కాన్సెప్ట్ కి రిజెక్షన్ వస్తుంది. రిజెక్షన్ వచ్చినా సరే నేను మళ్ళీ చెప్పానంటే, ఒక నిమిషం కూర్చొని ఆలోచించండి, నేను చెప్పింది నిజమని మీకు తెలుస్తుంది. దట్ చిన్న చిన్న విషయాల్ని హాఫ్ ఆఫ్ నా బుక్ ద హాఫ్ సెంటెన్సెస్ అనే బుక్ లో నేను రాసుకుంటున్నా. దట్ ఇలా సగము చెప్పి పాడు చేస్తాను, సగం సగం చెప్పి. డోంట్ కంపేర్ అంటాడు. డోంట్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్. ఎక్కడ కంపేర్ చేయొద్దు, ఎక్కడ కంపేర్ చేయాలి. ఒక విత్తనము నాటిన చోట రెండు చెట్టు పెరగాలనే చూస్తాంగా, దాన్ని కంపేర్ చేస్తాం అక్కడ. సో నువ్వు ఏ స్టేజ్ లో ఎక్కడ ఎలా అన్నది చాలా ఇంపార్టెంట్. సో 5th పేజీని 15th పేజీని కంపేర్ చేయకూడదు, బట్ 5th పేజ్ లో అదేంటి ఇక్కడ రాలే ప్రింట్ అని చూస్తాము. సో యూ విల్ కంపేర్ ఇట్. సో రెండు రకాలుగాను మైండ్ ని గుడ్ కంపారిజన్ అండ్ బ్యాడ్ కంపారిజన్ లోకి తీసుకెళ్ళండి. చెప్పండి, నాన్న నీ లైఫ్ లో కంపారిజన్ వస్తుంది, దానికి భయపడిపోవద్దు. లర్న్ న్యూ థింగ్, గ్రో. ఇఫ్ సంథింగ్ ఇస్ బెటర్ ప్లీజ్ గ్రో, నాట్ బెటర్ లీవ్ ఇట్. ఎవడెవడో ఏమో కంపేర్ చేస్తాడు, పట్టించుకోకు. ఆ ఇద్దరు డాక్టర్లో ఎవరు గొప్ప డాక్టర్ అని కంపేర్ చేయొచ్చు, బట్ దట్ డజంట్ డిఫైన్ యూ. యూ కెన్ స్టిల్ గ్రో, ఇంప్రూవ్, ఇంకా బెటర్ అవ్వచ్చు. అంతకు మించి పైకి వెళ్తే అక్కడ ఇంకో కంపారిజన్ వస్తుంది, ప్రతి స్టేజ్ లో వస్తుంది. పిఎం కి సీఎం కి పిఎం కి కూడా ఆ పిఎం బాగా చేశాడు, ఈ పిఎం బాగా, కంపారిజన్. నన్ను కంపేర్ చేయకండి, నా స్టైల్ నాదే అంటే నో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇలా సగం 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 ఎప్పుడు విని నేర్చుకోవద్దు, దాని వెనక లాజిక్ అని తెలుసుకోవాలి. ఓకే సార్, రైట్. హోప్ ఇది అర్థం అవ్వాలి. ఎస్ సార్.